భూమన కరుణాకర్ రెడ్డి ఓ భూ రాక్షసుడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. స్వర్ణముఖి నదీ ప్రాంతంలో 9 ఎకరాలను భూమన కబ్జా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో కరుణాకర్ రెడ్డి చేసిన భూ కబ్జాలు, అవినీతికి సాక్ష్యాలున్నాయన్నారు. భూమన కబ్జాలపై ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారణకు ఆదేశించి నిర్ధారించారన్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు గాని, నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు గాని ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలున్నాయి. నీ భార్య పేరుతో, నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ 479లో 9 ఎకరాల భూమిని కబ్జా చేసావా లేదా? అవన్నీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది. నీకు ఆ ప్రాంతంలో సర్వే నంబర్ 472, 73, 474లో 15.36 ఎకరాల భూమి ఉంటే దానికి అదనంగా నదిని కూడా మింగావు కదయ్యా. దేన్ని వదిలిపెట్టావు నువ్వు? భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో 21 ఆస్తులు నీ కొడుకు పేరు మీద, నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించావా లేదా? నీకు కౌంట్ డౌన్ మొదలైంది భూమన. నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నీకు నీ కొడుక్కే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.